వెల్కమ్ టు అవర్ ఛానల్. మెయిన్గా సింహరాశి వారు ఈ వీడియోను పొరపాటున కూడా మధ్యలో ఆపకండి. దయచేసి మీ విలువైన సమయాన్ని కొద్దిసేపు కేటాయించి ప్రశాంతమైన మనస్సుతో చివరి వరకు వినండి. మీరు గడిచిన కొద్ది నెలలుగా లేదా కొన్ని సంవత్సరాలుగా ఒక అదృశ్యమైన పోరాటం చేస్తున్నారు కదూ. ఎంత చేసినా గుర్తింపు రావడం లేదని, మీ అడుగులు ముందుకు పడటం లేదని ఎన్నోసార్లు నిరాశపడి ఉంటారు. కానీ మీ జీవితంలో మీరు చాలా కాలంగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఎదురు చూస్తున్న ఒక అద్భుతమైన మార్పు ఇప్పుడు చాలా దగ్గర పడుతుంది. మీకు కనిపించకుండా మీ వెన్నంటే ఉంటూ పనిచేస్తున్న ఒక అదృశ్య శుభశక్తి ఇప్పుడు మీకు సరైన ఫలితాన్ని ఇవ్వబోయే సమయం ఆసన్నమైంది. ఈ మధ్యకాలంలో మీరు ఎంత కష్టపడినా ఫలితం రావడం ఆలస్యమవుతోందని ఎప్పుడైనా అనిపించిందా? మీరు నిజం చెప్పినా, ధర్మంగా ఉన్నా మీ మాటకు సమాజంలో విలువ తగ్గిందని, ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని ఒంటరిగా బాధపడ్డారా? డబ్బు చేతికి వస్తున్నట్టే వచ్చి అందకుండా ఎక్కడికక్కడ ఆగిపోతుందా? ఇంట్లో ఒక మంచి పని మొదలు పెడితే దానికి ఎక్కడి నుంచో ఇంకొక కొత్త సమస్య లేదా ఒక అనూహ్యమైన అడ్డంకి ఎదురవుతోందా? ఈ ప్రశ్నలకు మీ మనసు చెప్పే సమాధానం అవును అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. మీ జీవితంలో గత కొంతకాలంగా అలువుకున్న చీకట్లు నెమ్మదిగా తొలగిపోయి ఒక కొత్త వెలుగు మీ వైపు రాబోతున్న సంకేతాలు జ్యోతిష్యపరంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ అద్భుతమైన అవకాశాలు ఏమిటో, ముఖ్యంగా రాబోయే ఆగస్టు 14, 15, 16, 17 తేదీలు మీకు ఎందుకు అంత కీలకం కాబోతున్నాయో ఈరోజు మనం చాలా వివరంగా లోతుగా మాట్లాడుకుందాం. ముందుగా నాదొక చిన్న మనవి. మీరు సింహరాశి వారైతే లేదా మీ కుటుంబంలో మీకు అత్యంత ఆత్మీయులైన వారిలో ఎవరైనా సింహరాశి వారు ఉంటే ఈ వీడియోను వారికి కూడా తప్పకుండా పంపించండి. వారి జీవితంలో కూడా ఒక సానుకూలమైన మార్పు రావడానికి, వారిలో ఆత్మవిశ్వాసం పెంచడానికి మీ వంతు సహాయం చేసిన వారు అవుతారు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక క్షణం ఆగి మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ కింద కామెంట్ సెక్షన్లో ఓం నమో నారాయణాయ లేదా శ్రీ లక్ష్మీనారాయణ అని భక్తి శ్రద్ధలతో రాయండి. ఒక గొప్ప పాజిటివ్ ఎనర్జీతో, ఒక మంచి సంకల్పంతో ఈ వీడియోను లైక్ చేసి ముందుకు సాగండి. మీరు మనసారా రాసే ఆ ఒక్క నామం మీ మనసుకు ఎంతో ప్రశాంతతను, స్థైర్యాన్ని ఇస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే సింహరాశి వారి గురించి కొన్ని మాటలు ఖచ్చితంగా చెప్పుకోవాలి. మీరు పుట్టుకతోనే ఒక రాజసం, ఒక నాయకత్వ లక్షణం ఉన్నవారు. మీకు ఆత్మగౌరవం అంటే ప్రాణం. ప్రాణం పోయినా సరే ఒకరి ముందు చెయ్యి చాపడానికి, తల వంచడానికి మీరు అస్సలు ఇష్టపడరు. మీది ఇతరులకు ఎప్పుడూ సహాయం చేయాలనే స్వభావం. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే అందులో సగం కష్టంలో ఉన్నవారికి ఇచ్చే ఉదార స్వభావం మీది. మీ మాట మీద నిలబడడం కోసం మీరు పడే తపన అంతా ఇంతా కాదు. కానీ మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య ఏమిటో మీకు బాగా తెలుసు. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో, ఎవరికైతే మీ ప్రాణం కంటే ఎక్కువగా సహాయం చేశారో వారే మిమ్మల్ని సమయం చూసి మోసం చేయడం మీరు ఎన్నోసార్లు చూశారు. కష్టకాలంలో వాళ్లను మీరు ఆదుకుంటే మీ కష్టకాలంలో వాళ్ళు మొహం చాటేయడం మీ మనసును ఎంతగానో గాయపరిచింది. మీ మనసులో ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంతో కష్టపడి ఒక పనిని మొదలు పెడతారు. కానీ మీ సొంత వాళ్లే, మీకు దగ్గరి వారే మిమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారు. మీ కుటుంబం కోసం, మీరు ప్రేమించే వ్యక్తుల కోసం మీరు పడుతున్న కష్టం, చేస్తున్న త్యాగం చాలాసార్లు ఎవరికీ కనిపించదు. పైకి మాత్రం మీరు చాలా ధైర్యవంతుల్లా, ఏ సమస్య లేని వారిలా నవ్వుతూ కనిపిస్తారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మీరు పడుతున్న మానసిక సంఘర్షణ, ఆర్థిక ఒత్తిడి ఆ దేవుడికి మాత్రమే తెలుసు. ఎన్నో అవమానాలు భరించారు. నమ్మిన వారి వల్ల ఎంతో నిరాశను మూటగట్టుకున్నారు. కుటుంబ బాధ్యతలు ఒక పక్క, వృత్తి వ్యాపారాల్లో అడ్డంకులు మరో పక్క మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. ఇవన్నీ తలచుకుని నాకే ఎందుకిలా జరుగుతోంది, నేను ఎవరికీ ద్రోహం చేయలేదు కదా, అయినా దేవుడు నా కష్టాన్ని ఎందుకు చూడటం లేదు అని మీరు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపి ఉంటారు. మీకు కూడా ఇలాంటిదే జరిగిందా? మీ జీవితంలో కూడా గత కొన్ని నెలలుగా లేదా సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉందా? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. అయితే సింహరాశివారు, ఇప్పుడు మీకు ఒక గొప్ప భరోసా ఇచ్చే సమయం వచ్చింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహస్థితులు మారుతున్న కొద్దీ మన జీవితంలో కూడా అనూహ్యమైన మార్పులు వస్తాయని నమ్ముతారు. ఈ ఆగస్టు 14 నుంచి 17 వరకు ఉన్న కాలాన్ని మీ జీవితంలో ఒక ప్రధాన మలుపుగా సాంప్రదాయ జ్యోతిష్యులు విశ్లేషిస్తున్నారు. టైటిల్లో మనం చెప్పుకున్నట్టుగా ఆకాశంలో 6 గ్రహాల
ప్లానెట్ పరేడ్ అనేది జరగబోతోంది. దీనిని మనం ఏదో అద్భుతమైన మ్యాజిక్ జరిగిపోతుందనో లేదా ఇది ఒక ఖచ్చితమైన శాస్త్రీయ వాస్తవం అనో చెప్పడం లేదు. కానీ ప్రాచీన జ్యోతిష్య విశ్వాసాల పరంగా గోచారాలను ఆధారంగా చేసుకుని పరిశీలిస్తే ఇన్ని గ్రహాలు ఒకేసారి ఒక ప్రత్యేకమైన అమరికలోకి రావడం అనేది ఒక విశేషమైన పరిణామం. ఈ తేదీల్లో ఆకాశంలో కనిపించే గ్రహాల కలయిక, వాటి పరస్పర దృష్టి ప్రభావాలు సింహరాశి వారి మీద ఒక ప్రత్యేకమైన, చాలా బలమైన సానుకూల ప్రభావాన్ని చూపించే అవకాశముందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ అరుదైన గ్రహగోచారం మీ రాశినాథుడైన సూర్యుడికి మరింత అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరిచి మీ జీవితంలో ఇన్నాళ్లు ఆగిపోయిన పనులకు ఒక మార్గాన్ని చూపించే అవకాశం మెండుగా ఉంది. సాంప్రదాయ జ్యోతిష్య దృష్టిలో ఈ 4 రోజులు మీ ఆలోచన విధానంలో, మీ జీవన శైలిలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే సమయంగా పరిగణించవచ్చు. ఇక్కడే అసలు విషయముంది. సింహరాశి వారు తప్పకుండా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ గ్రహాల సానుకూల ప్రభావం మీ ఆర్థిక పరిస్థితి మీద చాలా అద్భుతంగా పడే అవకాశముంది. డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో అర్థం కానంతగా అకస్మాత్తుగా ఆకాశం నుంచి కురుస్తోందని, లేదా లాటరీలు తగిలి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారని నేను ఏమాత్రం అవాస్తవాలు చెప్పను. కానీ జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఇన్నాళ్ళు మీకు ఆదాయం రావడానికి ఎన్ని మార్గాలైతే మూసుకుపోయాయో అవన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటిగా తెరుచుకునే అవకాశం మీకు గోచరిస్తుంది. ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు గురించి ఒక స్పష్టమైన కదలిక వస్తుంది. మీరు ఎవరికో సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో అప్పు ఇచ్చి ఉంటారు. వాళ్ళు మొహం చాటేసి ఉంటారు. అలాంటి వారు కూడా ఇప్పుడు మీ పరిస్థితిని అర్థం చేసుకుని మీకు కనీసం కొంత మొత్తమైనా తిరిగి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా మళ్ళీ మీ కాళ్ల మీద మీరు నిలబడే అవకాశం మీకు ఈ సమయంలో లభిస్తుంది. మీరు చేసే వృత్తిలో లేదా మీరు నడుపుతున్న వ్యాపారంలో ఆదాయానికి ఒక కొత్త మార్గం తెరుచుకునే అద్భుతమైన అవకాశముంది. అనవసరమైన ఖర్చులు తగ్గిపోయి మళ్ళీ పొదుపు పెంచుకునే సమయం ఇది. ఇన్నాళ్ళు అప్పుల బాధతో, ఈఎంఐల టెన్షన్తో ఎలా గట్టెక్కాలో తెలియక సతమతమైన మీకు ఇప్పుడు ఒక స్పష్టమైన, ఆచరణాత్మకమైన దారి కనిపిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం రావడం మొదలవుతుంది. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు ఆర్థిక స్థిరత్వం వైపు మిమ్మల్ని నడిపిస్తాయి. అలాగే మీరు టైటిల్లో చూసిన లగ్జరీ జీవితం అనే పదానికి అర్థం కేవలం ఖరీదైన బట్టలు వేసుకోవడం లేదా కోట్లు పెట్టి కార్లు కొనడం మాత్రమే కాదు. జ్యోతిష్యపరంగా ఒక సాధారణ వ్యక్తికి లగ్జరీ అంటే రాత్రిపూట ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడం, తన కుటుంబ సభ్యులకు ఏ లోటు లేకుండా కనీస అవసరాలు తీర్చగలగడం, ఇష్టమైన వస్తువులు కొనాలనిపించినప్పుడు జేబులు డబ్బుల గురించి భయపడకుండా కొనగల సామర్థ్యం ఉండడం, వీటన్నింటికంటే ముఖ్యంగా సమాజంలో ఒక మంచి గౌరవప్రదమైన జీవనశైలిని అనుభవించడం. ఈ ఆగస్టు 14 నుంచి 17 మధ్యకాలంలో మొదలయ్యే అనుకూల సమయం మీకు అలాంటి ఒక ప్రశాంతమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని ఇచ్చే అవకాశముంది. మీ ఇంటి వాతావరణంలో ఒక గొప్ప సానుకూల మార్పు వస్తుంది. మీ మీద కుటుంబ సభ్యులకు ఉన్న గౌరవం, నమ్మకం మరింత పెరుగుతాయి. ఆర్థిక భద్రత అనేది ఒక మనిషికి ఎంత ధైర్యాన్నిస్తుందో ఆ ధైర్యాన్ని మీరు ఈ సమయంలో స్వయంగా అనుభవిస్తారు. మీ ఇంటి అభివృద్ధి కోసం మీరు వేసే ప్రతి అడుగు సానుకూల ఫలితాన్నిస్తుంది. మనసులో ఉన్న ఒక చిన్న కోరిక నెరవేరినప్పుడు వచ్చే ఆనందమే అసలైన లగ్జరీ. అలాంటి చిన్న చిన్న ఆనందాలు ఈ సమయంలో మీకు అనేకం రాబోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీలో చాలామందికి నేరుగా మీ గురించే చెబుతున్నట్లు అనిపించవచ్చు. లక్ష్మీదేవి మీ ఇంటిలోనే తాండవిస్తుంది అని టైటిల్లో ఎందుకు చెప్పామంటే, లక్ష్మీదేవి అంటే కేవలం కరెన్సీ నోట్లు లేదా బీరువాలో ఉండే బంగారం కాదు. హిందూ సనాతన ధర్మంలో మన పెద్దలు లక్ష్మీదేవిని శుభం, ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం మరియు కుటుంబ సంతోషానికి ప్రతీకగా ఆరాధిస్తారు. అసలైన లక్ష్మీ కటాక్షం అంటే ముందుగా మీ ఇంటి వాతావరణంలో ఒక అద్భుతమైన మార్పు రావడం. ఎక్కడైతే భార్యాభర్తల మధ్య అనురాగం ఉంటుందో, ఎక్కడైతే ఒకరి మాటను మరొకరు గౌరవిస్తారో, ఎక్కడైతే ఇల్లు పరిశుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆగస్టు మధ్యలో ఏర్పడుతున్న గ్రహ గోచారం మీ ఇంట్లో అలాంటి ఒక సానుకూల, శుభప్రదమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఎంతో అనుకూలంగా ఉంది.
ముందుగా మీ ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఆ ప్రశాంతత వల్ల మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల వల్ల మీకు చేతికి ధనం వస్తుంది. ఆ ధనంతో మీ కుటుంబ అవసరాలు తీరుతాయి. అప్పుడు సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం ఏర్పడుతుంది. ఈ మొత్తం సానుకూల ప్రవాహమే లక్ష్మీ కటాక్షం. అంతే తప్ప ఎక్కడి నుంచో అకస్మాత్తుగా మూటల కొద్దీ డబ్బు ఇంట్లో పడిపోతుందని కాదు. మీ శ్రమకు సరైన దారి చూపించి, మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తూ, మీ ఇంటిని ఒక దేవాలయంలా మార్చే అద్భుతమైన అవకాశం ఈ సమయంలో జ్యోతిష్యపరంగా కనిపిస్తోంది. ఉద్యోగం చేస్తున్న సింహరాశి వారి విషయానికి వస్తే, మీ కెరియర్లో ఒక మంచి అవకాశం మీ తలుపు తట్టే సమయం ఇది. మీరు ఎప్పటినుంచో కష్టపడుతున్నారు, కానీ మీకంటే తక్కువ ప్రతిభ ఉన్నవారు పైకి వెళ్ళిపోతుంటే మీకు మనసులో ఎక్కడో ఒక తెలియని బాధ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారే సూచనలు కనిపిస్తున్నాయి. మీ పై అధికారుల దృష్టి మీ పనితీరు మీద సానుకూలంగా పడుతుంది. మీకు రావాల్సిన ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు మీకు అప్పగించవచ్చు. ఆ బాధ్యతలను మీరు చాలా సమర్థవంతంగా నిర్వర్తించి అందరి మన్ననలు పొందుతారు. ఎప్పటినుంచో బదిలీ కోసం లేదా స్థానచలనం కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకూలమైన ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు మెరుగవుతాయి. అలాగే ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి వాతావరణం ఉన్న చోట కొత్త అవకాశం రావచ్చు. ఆఫీసులో మీ మాటకు ఒక విలువ పెరుగుతుంది. మీ సలహాలను ఇతరులు పాటిస్తారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ నెమ్మదిగా ఒక కొలిక్కి వస్తాయి. అయితే ఈ సమయం ఎంత అనుకూలంగా ఉంటుందో మీ బాధ్యత కూడా అంతే పెరుగుతుందని మీరు గుర్తుంచుకోవాలి. అహంకారానికి తావివ్వకుండా ఎప్పటిలాగే మీ పని మీరు నిబద్ధతతో చేసుకుంటూ వెళితే ఈ గోచారం మిమ్మల్ని మరింత ఉన్నత స్థితికి చేర్చే అవకాశం ఉంది. అలాగే వ్యాపారం చేస్తున్న సింహరాశి వారు ఈ సమయంలో ఒక కొత్త ఉత్సాహాన్ని, నమ్మకాన్ని పొందుతారు. మీరు ఎప్పటినుంచో వ్యాపారంలో ఒక కొత్త అడుగు వేయాలని లేదా ఒక కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టాలని అనుకుంటూ ఉంటే దానికి సంబంధించిన సరియైన వ్యక్తులు, సరియైన మార్గాలు ఈ సమయంలో మీకు ఎదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీ కస్టమర్లతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి భాగస్వాముల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు, కమ్యూనికేషన్ గ్యాప్లు తొలగిపోయి ఇద్దరూ కలిసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తారు. పాత బకాయిలు ఏవైనా ఉంటే అవి క్రమంగా వసూలయ్యే దిశగా చర్చలు జరుగుతాయి. వ్యాపార విస్తరణకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా వ్యాపారంలో ఇంత లాభం వస్తుంది, మీరు ఏమీ చేయకుండానే డబ్బు మీ ఖాతాలో చేరుతుంది అని నేను చెప్పడం లేదు. మీ కృషి, మీ శ్రమ తోడవాలి. గ్రహాల అనుకూలత మీకు అవకాశాలను మాత్రమే ఇస్తుంది. ఆ అవకాశాలను పట్టుకుని కష్టపడాల్సిన బాధ్యత మీదే. మీలోని పట్టుదల, మీ ఆలోచనా విధానం ఈ సమయంలో మీకు అతిపెద్ద పెట్టుబడిగా మారబోతున్నాయి. కుటుంబ జీవితం గురించి మాట్లాడుకుంటే ఇంట్లో ఒక అద్భుతమైన సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. చాలా కాలంగా భార్యాభర్తల మధ్య సరైన సంభాషణ లేక చిన్న చిన్న విషయాలకే పట్టింపులకు పోతూ గొడవలు పడుతూ ఉంటే ఆ పరిస్థితి ఇప్పుడు మెరుగుపడుతుంది. ఇద్దరి మధ్య ఒక అవగాహన, ఒకరి కష్టాన్ని మరొకరు అర్థం చేసుకునే సహృదయత పెరుగుతాయి. పిల్లల విషయంలో ఒక శుభవార్త లేదా ఒక మంచి పరిణామం వింటారు. వారు చదువులో రాణించడం లేదా వారి భవిష్యత్తుకు సంబంధించిన ఒక మంచి అడుగు పడడం మీకు ఎంతో సంతోషాన్ని, మనశ్శాంతిని ఇస్తుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం మీకు ఒక రక్షక కవచంలా పనిచేస్తుంది. అలాగే ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం అంటే ఒక ప్రత్యేకమైన పూజ కావచ్చు లేదా ఒక పెళ్లి సంబంధం గురించి కావచ్చు, కుటుంబ సభ్యులందరి మధ్య ఒక ఆరోగ్యకరమైన చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. వివాహం కాని సింహరాశి వారికి మంచి సంబంధం రావడం, పెద్దల అంగీకారంతో ఆ మాటలు ముందుకు సాగడం వంటి సానుకూల పరిణామాలు జరగవచ్చు. ఇప్పటికే వివాహితులైన వారికి కుటుంబ బంధం మరింత బలోపేతమయ్యే సమయం ఇది. మీరు మీ కుటుంబం కోసం ఏదైతే కలలు కన్నారో ఆ కలలన్నీ నెరవేర్చుకునే దిశగా వేసే తొలి అడుగు ఈ సమయంలో పడే అవకాశం ఉంది. ఆస్తి, ఇల్లు, వాహనం వంటి విషయాలకు వస్తే సింహరాశి వారికి ఒక ప్రత్యేకమైన భావోద్వేగ అనుబంధం ఉంటుంది. ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా కుటుంబ సభ్యుల సౌకర్యం కోసం ఒక మంచి వాహనం కొనుగోలు చేయాలి అనేది ప్రతి ఒక్కరి కల. ఎప్పటినుంచో చూస్తున్న ఇల్లు కొనడానికి లేదా కొనాలనుకున్న వాహనం కోసం మీరు చేసే ప్రయత్నాలకు ఈ సమయంలో ఒక మార్గం దొరికే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యలో ఆగిపోయిన ఇంటి నిర్మాణ పనులు లేదా మరమ్మతులు మళ్లీ ప్రారంభం కావచ్చు. ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా పాత వ్యవహారాలు లేదా వివాదాలు ఉంటే వాటిలో ఒక సానుకూలమైన కదలిక వచ్చే అవకాశం ఉంటుంది.
ఇరుపక్షాలు కూర్చుని మాట్లాడుకుని ఒక పరిష్కారానికి వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే ఈ ఆగస్టు 14 నుంచి 17 మధ్య కాలంలో వీటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం బలంగా ఉన్నప్పటికీ ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ స్తోమతకు, మీ ఆర్థిక సామర్థ్యానికి మించి అప్పులు చేయకుండా ఆచితూచి అడుగులు వేయాలి. జ్యోతిష్యపరంగా సమయం అనుకూలంగా ఉన్నప్పటికీ మీ వివేకం, మీ ప్రాక్టికల్ ఆలోచన విధానం కూడా ఎప్పుడూ ముఖ్యమే. ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి ముందుకు సాగండి. ఇక్కడి నుంచి మీకు సంబంధించిన అసలు సంకేతాలు మొదలవుతాయి. సింహరాశివారు, మీరు గతంలో మోసపోయిన సందర్భాలను ఒకసారి గుర్తు చేసుకోండి. మీకు చాలా దగ్గరగా ఉండి మీ గురించి అంతా తెలిసి మీ మంచి కోరుకుంటున్నట్లు పైకి నటించిన ఒక వ్యక్తి లోపల మీ గురించి ఎంత తప్పుగా ఆలోచిస్తున్నాడో, మిమ్మల్ని ఎలాగైనా వెనక్కి లాగాలని చూశాడో మీకు ఆలస్యంగా అర్థమై ఉండవచ్చు. ఆ సమయంలో మీరు పడిన మానసిక వేదన వర్ణనాతీతం. ఆ నమ్మక ద్రోహం మిమ్మల్ని మానసికంగా ఎంతో కుంగదీసి ఉంటుంది. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న మెదులుతూ ఉండవచ్చు. నేను గతంలో కోల్పోయిన నా ఆత్మగౌరవం తిరిగి వస్తుందా? నా మీద నమ్మకం కోల్పోయిన వాళ్ళ ముందు నేను మళ్ళీ గర్వంగా నిలబడే సమయం వస్తుందా? నా మాట వినని వారు మళ్ళీ నా దగ్గరకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందా అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. దీనికి సమాధానం ఖచ్చితంగా అవును అని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఉంది. మీకు ద్రోహం చేసిన వారిపై మీకిప్పుడు ఎలాంటి ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. వారు నాశనం కావాలని కోరుకోవటం మీ స్థాయికి తగినది కాదు. మీ విలువ ఏమిటో, మీ నిజాయితీ ఏమిటో వారికి అర్థమయ్యి మీ ఎదుగుదలను చూసి మీ ముందు నిలబడలేక వారే పశ్చాత్తాపపడే సమయం వస్తుంది. మీ విలువను మీరు నిరూపించుకునే సమయం ఇది. మీ ఎదుగుదలే వారికి మీరిచ్చే అతిపెద్ద సమాధానం కావాలి. ఇక ఆగస్టు 14, 15, 16, 17 తేదీల గురించి మనం ఒక్కొక్కటిగా చాలా వివరంగా విశ్లేషించుకున్నాం. ఎందుకంటే ఈ 4 రోజులు ఆకాశంలో జరిగే గ్రహ సంచారాలను జ్యోతిష్య పండితులు చాలా ప్రత్యేకంగా చూస్తున్నారు. ఆగస్టు 14వ తేదీన మీ జీవితంలో ఒక ముఖ్యమైన ప్రారంభ సంకేతం లేదా మీ మనసులో ఒక బలమైన నిర్ణయం రూపుదిద్దుకునే పరిస్థితి వస్తుంది. ఇన్నాళ్ళు మీ మనసులో ఉన్న ఒక సందిగ్ధత లేదా ఒక రకమైన గందరగోళం ఆ రోజు ఉదయం నిద్రలేచే సమయానికే నెమ్మదిగా తొలగిపోవటం మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది. నేను నా జీవితంలో ఇది చెయ్యాలి, ఫలానా అడ్డంకులను అధిగమించాలి అని ఒక అద్భుతమైన స్పష్టత మీకు వస్తుంది. ఆ రోజు మీకు వచ్చే ఒక చిన్న ఆలోచన లేదా మీకు ఆత్మీయులైన వారి నుంచి వచ్చే ఒక సూచన మీ భవిష్యత్తును సానుకూలంగా మార్చే ఒక అవకాశంగా మారవచ్చు. మీలోని ఆత్మవిశ్వాసం ఈ రోజు ఎంతో స్థిరంగా ఉంటుంది. ఇన్నాళ్ళు ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉన్న మీ ప్రయాణం ఈ రోజు ఒకే దిశగా చాలా దృఢంగా సాగుతుంది. మీరు తీసుకునే ఈ నిర్ణయం మొదట్లో మీ కుటుంబ సభ్యులను కొద్దిగా ఆశ్చర్యపరచవచ్చు. కానీ జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ నిర్ణయమే భవిష్యత్తులో మీకు గొప్ప ఫలితాలను ఇచ్చే తొలి మెట్టు కాబోతోంది. ఆగస్టు 15వ తేదీ విషయానికి వస్తే ఈ రోజు కుటుంబ వాతావరణం లేదా మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన సానుకూల కదలిక జరగవచ్చు. అంటే మీకు ఎప్పటి నుంచో రావాల్సిన ఒక చిన్న మొత్తం గురించి సానుకూల సమాచారం రావటం లేదా మీ ఆర్థిక ప్రణాళికను మెరుగుపరుచుకోవడానికి ఒక కొత్త దారి దొరకడం జరగవచ్చు. ఇంట్లో కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఒకే చోట కూర్చుని ఒక ముఖ్యమైన విషయం గురించి ప్రశాంతంగా చర్చిస్తారు. ఆ చర్చ ఒక శుభకార్యం గురించి కావచ్చు లేదా కుటుంబ భవిష్యత్తు భద్రత గురించి కావచ్చు. ఈ రోజు మీరు ఏ మంచి పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు లేకుండా ముందుకు సాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ చుట్టూ ఉన్నవారికి ఏదైనా సహాయం చేయాలని మీకు అనిపిస్తే మీ స్థాయికి తగ్గట్టుగా చిన్న సహాయం చేయండి. ఆ సత్కర్మ మీకు మంచి మనశ్శాంతినిస్తుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మీకున్న అనుబంధం ఈ రోజు మరింత దృఢంగా మారుతుంది. వారి మాట మీకు ఒక మంచి ఊరటనిస్తుంది. ఇక ఆగస్టు 16వ తేదీని ఒక ముఖ్యమైన రోజుగా పరిగణించవచ్చు. ఈ రోజు మీ కెరీర్ లేదా వృత్తి వ్యాపారాలలో ఒక సానుకూల పరిణామం జరిగే సూచనలు ఉన్నాయి. మీ ఆఫీసులో మీ పనితీరును గుర్తించడం లేదా ఒక ముఖ్యమైన బాధ్యత మీకు అప్పగించడం ద్వారా మీ స్థాయి పెరగవచ్చు. వ్యాపారస్తులైతే ఒక కొత్త పరిచయం ఏర్పడటం లేదా ఒక మంచి డీల్ కుదుర్చుకునే దిశగా చర్చలు జరగటం వంటివి సంభవించవచ్చు. ఈ రోజు మీ నాయకత్వ లక్షణాలు, మీలోని ప్రతిభ పూర్తిగా బయటకు వస్తాయి.
10 మందిలో మీరు ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు. ఎవరైతే మిమ్మల్ని గతంలో తక్కువ అంచనా వేశారో వారు మీ ప్రతిభను, మీ పనితనాన్ని చూసి ఆశ్చర్యపోయే రోజు ఇది. ఈ రోజు మీరు ఏ సమావేశంలో పాల్గొన్నా, ఎవరితో మాట్లాడినా మీ మాట తీరులో ఒక స్పష్టత, ఒక అధికారం కనిపిస్తాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన పనికి ఈ రోజు ఆమోదం లభించే అవకాశం మెండుగా ఉంది. చివరిగా ఆగస్టు 17వ తేదీ. ఈ 4 రోజుల పరిణామాలకు ఒక ముగింపు, అలాగే రాబోయే రోజులకు ఒక స్పష్టమైన దారి ఈ రోజు మీకు ఏర్పడుతుంది. మీరు గత 3 రోజులుగా తీసుకున్న నిర్ణయాలు, చేసిన ఆలోచనలు ఒక నిర్దిష్టమైన ఆచరణాత్మక రూపం దాల్చే రోజు ఇది. ఒకవేళ మీరు ఏదైనా సమస్యలో ఇరుక్కున ఉంటే దానికి సంబంధించిన ఒక స్పష్టమైన పరిష్కార మార్గం ఈరోజు మీ ఆలోచనలకు తడుతుంది. మానసికంగా మీరొక గొప్ప భారాన్ని దించుకున్నంత ప్రశాంతతను అనుభవిస్తారు. మీ మనసులో ఒక స్పష్టమైన విజన్ ఏర్పడుతుంది. నేను నా జీవితంలో ఈ స్థాయిలో ఉండాలి, అందుకోసం నేను ఈ దారిలో వెళ్ళాలి అనే ఒక రోడ్ మ్యాప్ మీకు మీరే సిద్ధం చేసుకుంటారు. ఈ రోజుతో మీకు ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. ఈ గోచారం మీకు ఒక మంచి దిశానిర్దేశం చేసిందని, ఇక నడవాల్సింది మీరేనని మీకు అర్థమవుతుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఈ టైటిల్లో మనం వాడిన లాస్ట్ ఛాన్స్, అస్సలు వదలకండి అనే పదం వెనుక ఉన్న అసలు ఉద్దేశం మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భయపెట్టడం కాదు. జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహ గోచారము మనకు ఒక అవకాశాన్ని లేదా ఒక హెచ్చరికను ఇస్తుంది. దేవుడు మీకు ఒక తలుపు తెరిచినప్పుడు ఆ తలుపు గుండా నడిచి వెళ్లాల్సిన బాధ్యత మీదే కదా. ఈ 4 రోజుల సమయం జ్యోతిష్యపరంగా చాలా విలువైనదిగా భావించబడుతోంది. ఈ సమయాన్ని బద్ధకంతోనూ, రేపు చూసుకున్నాంలే అనే వాయిదా వేసే ధోరణితోనూ వృధా చేయకండి అని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. మీ జీవితంలో ఏవైతే ముఖ్యమైన పనులు పెండింగ్లో ఉన్నాయో వాటిని ఈ సమయంలో పూర్తి చేయడానికి లేదా కనీసం ప్రారంభించడానికి ప్రయత్నించండి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి కాబట్టి ఎంతో ఏకాగ్రతతో, సరైన ప్రణాళికతో అడుగులు వేయండి. ఇది మీకు వచ్చిన ఒక మంచి అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకుంటే మీ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అందుకే దీనిని జీవితంలో మీకు దొరికిన ఒక సానుకూల సమయంగా భావించి ముందుకు సాగండి. మీ తలరాత దానంతట అదే మారుతుందని కేవలం ఇంటి దగ్గర కూర్చుని ఎదురు చూడకండి. మీకొచ్చిన మంచి అవకాశాన్ని గుర్తించి మీరు కూడా ఒక అడుగు ముందుకు వేయాలి. ఇంత మంచి సమయం నడుస్తున్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గరవ్వడం కూడా అంతే ముఖ్యం కదా. సింహరాశి వారికి రాశ్యాధిపతి సూర్యభగవానుడు కాబట్టి ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే స్నానం చేసిన తర్వాత ప్రశాంతమైన మనస్సుతో సూర్యునికి నమస్కారం చేసుకోండి. సాధ్యమైతే ఒక రాగి పాత్రలో స్వచ్ఛమైన నీరు తీసుకుని సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించడం ఒక మంచి సంప్రదాయం. ఆ సమయంలో ఆదిత్య హృదయం చదవడం లేదా కనీసం ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని భక్తితో జపించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇలా చేయడం వల్ల రాత్రికి రాత్రే మీ సమస్యలన్నీ మాయమైపోతాయని కాదు, కానీ సూర్యుని ఆరాధన వల్ల మీలో ఉన్న ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మనస్సు స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు మీ అడుగులు పడతాయి. శారీరక, మానసిక ఉల్లాసం పెరుగుతుంది. అలాగే లక్ష్మీదేవి కటాక్షం కోసం ప్రతి శుక్రవారం ఇంట్లో పూజా గదిని, ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఉదయం, సాయంత్రం దీపారాధన చేయండి. మీ తల్లిదండ్రులను పూజించడం, వారిని గౌరవించడం సాక్షాత్తు దైవారాధనతో సమానం. మీకు సాధ్యమైనంతలో మీ స్తోమతను బట్టి ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి. ఈ భక్తి భావన, ఈ ఆధ్యాత్మిక ఆచారాలు మీ మనసులో ఉన్న కల్మషాన్ని, భయాన్ని తొలగించి మీకు అంతులేని మనశ్శాంతిని ఇస్తాయి. ఆ మనశ్శాంతి ఉంటే మీరు జీవితంలో సాధించలేనిది ఏదీ ఉండదు. సింహరాశివారు, చివరగా మనం ప్రారంభంలో చెప్పుకున్న ఆ ఉత్కంఠకు సమాధానం చెప్పుకుందాం. సింహరాశి వారిని వరించబోయే ఆ మహాభాగ్యం ఇదే అని మనం టైటిల్లో ఎందుకు చెప్పుకున్నాం? ఇక్కడ మహాభాగ్యం అంటే కేవలం కట్టల కొద్దీ డబ్బు లేదా బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే కాదు. ఒక మనిషి జీవితంలో డబ్బొక్కటే ఉంటే ఏమాత్రం సరిపోదు. మహాభాగ్యం అంటే మీరు పరిస్థితుల ప్రభావం వల్ల కోల్పోయిన మీ ఆత్మవిశ్వాసం మళ్ళీ తిరిగి రావడం, మీ ఆర్థిక సమస్యలకు ఒక పరిష్కారం దొరికి ఆర్థిక స్థిరత్వానికి దారి ఏర్పడడం, మీ ఇంట్లో ఎప్పుడూ నవ్వులు పూయడం, మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, గౌరవం, అవగాహన పెరగడం, మీ వృత్తిలో మీకు సరికొత్త అవకాశాలు రావడం,
మరియు సంవత్సరాలుగా మిమ్మల్ని మానసికంగా పీడిస్తున్న పాత సమస్యలకు ఒక స్పష్టమైన పరిష్కార మార్గం కనిపించడం. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా మీ జీవితంలో సానుకూల రూపంలో జరగబోతున్నాయి. అదే మీరు పొందబోయే అసలైన మహాభాగ్యం. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తాండవిస్తోంది అంటే ఆ తల్లి మీ ఇంట్లో కేవలం ధనాన్ని మాత్రమే కాకుండా అష్టైశ్వర్యాలను ప్రసాదించి మీ ఇంట్లో సదా శుభం, సంతోషం నిలవాలని ఆశీర్వదించబోతోందని అర్థం. ఆ తల్లి కరుణకు మీరు పాత్రులు కావాలని కోరుకుందాం. ఈ సత్యాన్ని నమ్మి దేవుడి మీద భారం వేసి ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఈ 4 రోజులను మీరు చాలా జాగ్రత్తగా ఒక సానుకూల దృక్పథంతో గమనించాలి. మీలో ఆశ, విశ్వాసం, కృషి, భక్తి అనే 4 అంశాలు కలిసినప్పుడు అద్భుతమైన మార్పులు జరుగుతాయి. మీలో సహజంగా ఉన్న ఆ రాజసం, ఆ నాయకత్వ లక్షణం మళ్ళీ నిద్రలేస్తుంది. మీరు ఎక్కడి నుంచైతే పడిపోయారో అక్కడి నుంచే మళ్ళీ రెట్టింపు వేగంతో, మరింత బలంతో పైకి లేస్తారు. మీ జీవితంలో ఎన్నో కష్టాలు చూశారు, ఎంతోమంది మోసాలు భరించారు. ఇక ఆ నిరాశ చాలు. ఇప్పుడు ఒక కొత్త విజయపథంలో నడవాల్సిన సమయం వచ్చింది. ఎవరూ మీకు సాయం చేయకపోయినా పర్వాలేదు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసమే మీకు అతిపెద్ద బలం. ఆ సూర్య భగవానుని తేజస్సు మీలో ఉంది. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. న్యాయంగా, ధర్మంగా మీ పని మీరు నిబద్ధతతో చేసుకుంటూ వెళ్ళండి. మిగతాది కాలం నిర్ణయిస్తుంది. ఈ గ్రహగోచారం మీ జీవితంలో ఒక గొప్ప మార్పు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింహరాశివారు, చివరిగా నా ఈ మాటలు మీకు నచ్చితే, ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే దయచేసి కింద కామెంట్ సెక్షన్లో శ్రీ లక్ష్మీనారాయణ అని భక్తితో రాయండి. అలాగే మీకు తెలిసిన మీ కుటుంబంలో ఉన్న సింహరాశి వారికి ఈ వీడియోను తప్పకుండా పంపించి వారిలో కూడా ఒక కొత్త ఆశను, ఉత్సాహాన్ని నింపండి. మన సనాతన ధర్మం, జ్యోతిష్య శాస్త్రం మరియు ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి లోతుగా, సహజంగా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా ఆన్ చేసుకోండి. తద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది. దేవుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. శుభం భూయాత్. నిరంతరం ధర్మ మార్గంలో పయనిద్దాం. జై శ్రీరామ్.